సుత్తితో కొట్టి 5గురిని చంపిండట వీడు. నిందితుడు అఫాన్. మృతుల్లో తమ్ముడు, ప్రేయసి, పెదనాన్న, పెద్దమ్మ, నానమ్మ. ఊర్ని అమ్మ. కొద్ది గంటల్లోనే 3 చోట్ల మర్డర్లు చేసిన యువకుడు. ఆ పైన ఎలుకల మందు తాగి పోలీసుల వద్దకు నిందితుడు. కేరళలోని తిరువనంతపురంలో దారుణం. ఏం దారుణం చూడండి అసలు పరిస్థితి. ఎట్లా తయారవుతున్నారు అసలు. దీని వెనకాల ఇక లతీఫ్, సల్మా బీవి పాపం నానమ్మనట, షాహిదా, ఫర్జానా, హఫ్సాన్. ఈ 5గురిని చంపేసిండట వాడు. దేంతో సుత్తతో కొట్టిండట. అంటే వీళ్ళంతా ఒక్కొక్క ప్రాంతంలో నివసిస్తున్నారట. 3 ప్రాంతాలకు పోయిండు, 5గురిని లేపి పడేసిండు. నానమ్మను, కన్న తల్లిని, తమ్ముణ్ణి వదల్లే. ఒకరి తర్వాత ఒకరిపైన తీవ్రంగా దాడి చేసిండు. పెదనాన్న, పెద్దమ్మను కూడా చంపేసిండు. ఆఖరికి ప్రియురాలని కూడా సుత్తితో కొట్టి అత్యంత దారుణంగా చంపేసిండు. ఆ పైన ఎలుకల మందు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసిందంతా చెప్పిండు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో సోమవారం సాయంత్రం కొద్ది గంటల వ్యవధిలో ఈ హత్యలు జరిగినాయట. కొల్లాంలోని ఓ కాలేజీలో పీజీ చదువుతున్న అఫాన్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఈ దారుణాలకు ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అఫాన్ ముందుగా సుత్తి తీసుకొని బైక్ మీద పామ్గోడ్లో ఉంటున్న నానమ్మ సల్మా బీవి ఇంటికి వెళ్ళిందట. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమెను చంపేశాక చుల్లాలంలోని తన పెదనాన్న లతీఫ్, పెద్దమ్మ షాహిదా ఇంటికి పోయిందట. పెద్దమ్మ కిచెన్లో టీ పెడుతుంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉన్న పెదనాన్న పైన అఫాన్ సుత్తితో దాడి చేసి చంపేసిందట. ఆ తర్వాత పెద్దమ్మ షాహిదా పైన సుత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే కుప్పగూలిందట. బిర్యానీ తిన్నాక తమ్ముడు ప్రేయసి మీద అటాక్ చేసిందట. లతీఫ్ను, షాహిదాను చంపేసిన తర్వాత నిందితుడు అఫాన్ తన తమ్ముడు అఫ్సాన్ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళినట. అంతకుముందే మండీ బిర్యానీ తెస్తాను అని చెప్పి తన ప్రేయసి ఫర్జానాను కూడా ఇంటికి పిలిపించుకున్నాడట. తమ్ముడు, ప్రేయసి ఇద్దరు బిర్యానీ తిన్న తర్వాత కుర్చీలో కూర్చొని ఉన్న ఫర్జానా నుదుటిపైన అఫాన్ సుత్తితో దాడి చేసిండట. ఆ వెంటనే తన తమ్ముడిపైన విచక్షణ లేకుండా అఫాన్ దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అఫాన్ తన తల్లి షమీ పైన కూడా అటాక్ చేసిండు. వీళ్ళందరిపైన దాడి చేసిన తర్వాత ఎలుకల మందు తాగి పోలీస్ స్టేషన్కి పోయిందట. 3 ప్రదేశాల్లో 6గురిపైన దాడి చేశాను, మీరు వెళ్లేలోగా వాళ్ళంతా చనిపోతారని పోలీసులకు చెప్పిండట. అప్పటికే అస్వస్థతతో ఉన్న అఫాన్ను పోలీసులు ఆసుపత్రికి తీసుకుపోయారట. అఫాన్ మాటలు విని షాక్ అయిన పోలీసులు నిందితుడు చెప్పిన చోట్లకు తమ సిబ్బందిని పంపించారు. అక్కడ రక్తపు మడుగుల్లో పడి ఉన్న డెడ్ బాడీలు గమనించారు. కొన ఊపిరితో ఉన్న నిందితుడి తల్లిని ఆసుపత్రికి తీసుకుపోయారు. 5గురు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. తాము చూసిన అత్యంత క్రూరమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు చెప్పారు. హత్యలకు కారణం ఆర్థిక కష్టాలే అని నిందితుడు చెప్పాడన్నారు. ఇంత ఘోరం చూడండి. నిందితుడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు అతడి బ్లడ్ శాంపిల్స్లో బయటపడ్డదట. అది కథ. వాడికి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామో వాడికి అర్థం కాలే.